హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ హ్యాపీ సండే, అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే సందర్భంగా మా ఇంట్లో స్పెషల్ ఏందో వచ్చేయండి చూద్దురు మీరు. ఇంకా మేము అల్లం గారెలు చేసుకుంటున్నాము. ఎందుకంటే మినప్పప్పు ఒక 3 గంటల ముందు నానబెట్టుకొని అది ఒక 2 సార్లు కడిగేసి ఇంకా వడగట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇంకా మంచిగా క్రిస్పీగా రావాలి మనకు వడలు అంటే మనం రుబ్బేటప్పుడునే అందులో సాల్ట్ వేసుకొని కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలండి. అందులో క్రిస్పీగా మంచిగా వస్తాయి. మనకు హోటళ్ళల్లో ఎట్లా వస్తాయి అట్లా వస్తాయి వడలు. చాలా బాగా వస్తాయి, అసలు క్రిస్పీగా వస్తాయి. పల్లి చట్నీ చేసిన వడలు చేసిన ఈరోజు వడలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సండే స్పెషల్, మదర్స్ డే స్పెషల్ ఏం చేసుకున్నారో మీరు మాత్రం మర్చిపోకండి అసలే. ఇంకా కాలవడం కూడా కొంచెం ఐలో పెట్టి కాల్చుకుంటే మంచిగా వస్తాయి వడలు. మనం సిమ్లో పెట్టినామనుకో అవి ఇట్లా అంత బాగా మనకు చూడడానికి కూడా అంత బాగా అనిపించవు వడలు. కొంచెం ఐలో పెట్టి వేయించుకుంటే ఏమవుతుందంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది. మనం తింటుంటే కూడా మనకు పిండి లాగా ఉండకుండా వడ మంచిగా అసలు తింటుంటే మనకు ఇంకా తినాలనిపిస్తుంటుంది వడలు. అట్లా వస్తాయి అన్నట్టు. మనము మంట తక్కువ పెట్టి వడలు అలా వేసినామనుకో అవి ఎట్లయితాయి అంటే అంత బాగుండవు. ఇంకా అలా ఆ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వడలు. అసలు చిన్న చిన్న అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియా పౌడరు వేసేసి ఇంకా కలిపేసి వడలు వేసుకోవడమేనండి. వడలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది కదా కలరు ఎలా వచ్చినాయో వడలు. చాలా బాగున్నాయి వడలు అయితే. ఇంకా టేస్ట్ కూడా పల్లి చట్నీతోటి సూపర్ ఉన్నాయి అసలు. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు వడలు మా ఇంట్లో అయితే. ఇంకా వంట కూడా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, మస్తు ఉడకపోత చాలా ఉంది కాబట్టి వంట కూడా నేను ఇంకా తొందరగా చేసేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయిన వెంబడే ఇంకా వంట కూడా చేసేస్తున్నా. ఇంకా మా వంట కూడా ఏం చేసినాను నేను చూసేయండి ఒకటేసారి. ఇంకా మీరు కూడా ఏమేమి స్పెషల్ చేసినాను నేను. ఇంకా చాలా బాగా వచ్చినాయండి వడలు. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది అసలు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు తరిగి వేసుకొని చేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది. మా స్పెషల్ ఏందో చూడండి చూడండి చూడండి. చేపల పులుసు, ఎమ్మి చేపల పులుసు. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? మీరు వచ్చేయండి. చేపల లవర్స్ ఎంతమంది ఉన్నారో వచ్చేయండి మా ఇంటికి. అసలు చాలా టేస్ట్ కూడా సూపర్ వచ్చింది అసలు. చేపల పులుసు, బోటి కర్రీ చాలా బాగా మేమున్న ఏరియాలో అయితే బోటి అయితే చాలా బాగుంది అసలు ఎంత బాగుంది అసలు. 2 సార్లు ఇట్లా వాష్ చేసుకొని అసలు వండుకోవచ్చు. చాలా నీట్గా చూడడానికి చాలా మంచిగా కూడా ఉంటుంది అసలు బోటి. ఇంకా చేపల పులుసులకి వెళ్ళి నేను తినను కాబట్టి ఎగ్ వేసుకుందామని కొంచెం పులుసు తీసేసిన. ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇంకా మనకు ఉల్లిపాయలు, క్యారెటు, నిమ్మకాయ కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఉదయం వడలు చేసిన కదా, ఆ వడలు కూడా కొన్ని మిగిలినాయి. ఇంకా వడలు, ఇంకా వేడి వైట్ రైస్కే చేపల పులుసు వైట్ రైస్కే చాలా బాగుంటుంది. ఇంకా అన్నం వండేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకు కంపల్సరీ పోసుకోండి, మంచి పువ్వులను ఇస్తాయి. అన్నీ ఉన్న తర్వాత కూల్ వాటర్ కూడా ఉండాలి కదా. అన్నం తిన్న తర్వాత కూల్ వాటర్ కూడా. ఇంకా చేపల ఫ్రై కూడా చేసిన, ఒక 2 ముక్కల చేపల ఫ్రై కూడా చేసేసిన. ఇంకా చల్లని గడ్డ పెరుగు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. బాయ్.